భారత్, బ్రెజిల్ మధ్య ఒక ఒప్పందం అయితే ఉంది. నడుస్తున్నటువంటి ఒప్పందం దాదాపు ఒక $15 బిలియన్ ఒప్పందం నడుస్తోంది. కానీ దీన్ని 2030 నాటికి $30 బిలియన్ తీసుకువెళ్లాలని ఇరు దేశాలు అనుకున్నాయి. కానీ ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బ్రెజిల్ ఏమంటుందంటే, ఇంకా మా దగ్గర నుంచి ముడి చమురు తీసుకొని వెళ్ళండి, మీకు తక్కువకే ఇస్తాం. ఆ ముడి చమురుని తీసుకొని వెళ్ళి మీరు దాన్ని రిఫైనరీల ద్వారా శుద్ధి చేయండి. ప్రాసెస్ చేసిన తర్వాత మాకు ఇవ్వాల్సినటువంటి చమురు మాకు ఇచ్చేయండి. అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. ప్రాసెస్ చేసిన తర్వాత అది మేము భారత్ నుంచి వేరే దేశాలకైనా అమ్ముకుంటాము, లేదా మా దేశానికైనా తీసుకొస్తాం. ఆ విధంగా ఇప్పుడు భారతదేశానికి బ్రెజిల్ ఒక మంచి ఆఫర్ అయితే ఇచ్చింది. మనకి భౌగోళికంగా ఇరాను, సౌదీ కంటే కూడా ఎక్కువ దూరమే. అంటే గల్ఫ్ దేశాల కంటే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్ ఎక్కువ దూరమే అయినా సరే ఇది ఒక మంచి ఆఫర్. మన దగ్గర ఉన్నటువంటి రిఫైనరీలు చాలా తొందరగా శుద్ధి చేస్తున్నాయి. అంటే అంత ప్రాసెస్ చేయగలిగినటువంటి ప్రైవేటు, ప్రభుత్వానికి చెందినటువంటి రిఫైనరీలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంకా మన యొక్క ఒప్పందాన్ని బాగా పెంచుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ ఈరోజు దేశం వైపే చూస్తున్నాయి. మన దేశం వైపు ఎందుకు చూస్తున్నాయి అంటే, మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే కాదు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మనది. 140 కోట్ల మందికి అవసరాలు తీర్చడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి దేశంతో ఒప్పందాలు చేసుకుంటే రేపు పొద్దున్న తన యొక్క వ్యాపారాలు ఎక్కువ చేసుకోవచ్చు, వాణిజ్య వ్యాపారం. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బ్రెజిల్కి మనకి ఉన్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, పెట్రోలు అదే ముడి చమురుకి సంబంధించి దాన్ని ఇంకెక్కువకి, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దీంట్లో కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చమురు క్షేత్రాల మీద పెట్టుబడులు కూడా పెట్టడానికి అవకాశం ఇచ్చింది. రష్యా చేస్తున్నది, చైనా చేస్తున్నది, అమెరికా చేస్తున్నది అవే కదా. భారత్ కూడా ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఈ చమురు క్షేత్రాల మీద పెట్టుబడి పెడుతుంది. మరికొన్ని కంపెనీలు, భారత్కి చెందినటువంటి కంపెనీలు గల్ఫ్ దేశాల్లో ఈ అన్వేషణ కూడా చేస్తున్నాయి. ఎక్కడెక్కడ చమురు బావులు పడతాయో అవన్నీ అన్వేషణ చేసుకోవాలి. దానికి పర్మిషన్ ఇచ్చే గల్ఫ్ దేశాలు. అలా మనం అన్వేషణ చేసినప్పుడు ఎక్కడైనా చమురు బావులు దొరికాయి అనుకోండి, దొరికిన తర్వాత ఆ చమురు తీసిన తర్వాత మనము ఒప్పందం ప్రకారం వాళ్ళకి సగం, మనం కొంత తీసుకోవాలి. అంటే మనం సగం తీసుకోవాలి, వాళ్ళకి సగం ఇచ్చేయాలి. లేదా ఏదైనా డబ్బుల పరంగా అయితే డబ్బులు, ఏదో మొత్తానికి ఆ ఒప్పందంలో భాగంగా అయితే మనం అన్వేషణ చేస్తాం. ఇదంతా పెట్టుబడి అంతా మనమే పెట్టుకోవాలి. గల్ఫ్ దేశాల్లో మనమే పెట్టుబడి పెట్టుకోవాలి. చమురు బావులు ఎక్కడున్నాయో చూసుకోవాలి. దీనికి అంతా పెట్టుబడి చాలా ఎక్కువ అవుద్ది, వేల కోట్లలో అవుద్ది. చమురు బావులు దొరికితే పర్లేదు, దొరకలేదంటే ఇదంతా నష్టమే. దొరికిందంటే మనం దీన్ని తోడుకొని లాభాలు సంపాదించుకోవాలి. ఆ విధంగా పెట్టుబడులు పెడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఎక్కువ చమురు బావులు ఉంటాయి కాబట్టి పెట్టుబడులు పెడతారు. అలాగే బ్రెజిల్ కూడా ఉంటుంది, మీకు ఎక్కడెక్కడ చమురు బావులు పడతాయి మేము చెప్తాం, మీరే అక్కడ తవ్వుకొని తీసుకోండి, మాకు ఎంత ఇవ్వాలో మాకు ఇవ్వండి, మీరు ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి, ఇక్కడే రిఫైనరీలు కూడా ఏర్పాటు కావాలంటే చేసుకోండి, మీకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు మేము ఇస్తామంటుంది. సో ఇలాంటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇది మంచి ఆఫర్ మనకి. మనం ఇక్కడే శుద్ధి కర్మాగారాలు పెట్టుకోవచ్చు అంటే అదంత ఆశమాశయం కాదు, కానీ మనకి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వచ్చింది. మనం ఇప్పటికే అనేక దేశాల్లో పెడుతున్నాం కదా, ఇక్కడ కూడా పెట్టుబడులు పెడితే చైనా లాంటి దేశాన్ని అడ్డుకట్ట వేయచ్చు. చైనా ఏం చేస్తుంది, ఇలాంటి దేశాలన్నింటిలో కూడా పెట్టుబడులు పెట్టి తను తవ్వుకుంటుంది. ఈరోజు గ్రీన్లాండ్ పరిస్థితి అదే కదా. గ్రీన్లాండ్లో ఉన్నటువంటి ఖనిజాలన్నీ తవ్వుకుపోతుంది చైనా. వెనిజులాలో ఉన్నటువంటి చమురు మొత్తాన్ని తీసుకుపోతుంది. అక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళకు అప్పులు ఇచ్చి రకరకాల పేర్లతో ఈరోజు చైనా ఎందుకు 140 కోట్ల బ్యారెల్ చమురును పెట్టుకోగలిగిందంటే ఇందుకే పెట్టుకోగలిగింది. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు భారత్ కూడా ఆ విధంగానే ముందడుగు వేస్తుంది. చైనాని నమ్మే కంటే భారత్ను నమ్మడం చాలా మంచిదని చాలా దేశాలు ఇప్పుడు నమ్ముతాయి. చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. పరిస్థితులు మారాయి, మన ఆర్థిక విధానం మారింది, జీడిపి మారింది, ప్రజల యొక్క మనస్తత్వాలు మారాయి. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. యూరోప్ దేశాలే మనతో ట్రేడ్ చేసుకున్నాయి, అమెరికా కూడా ట్రేడ్ చేసుకుంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో బ్రెజిల్ ఊరుకుంటుందా? పైగా బ్రెజిల్ ఏంటి, మన బ్రిక్స్ దేశం. కాబట్టి ఈ ఒప్పందాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ వాణిజ్యం చేసుకోవాలని చూస్తుంది. తద్వారా భారత్కి బ్రెజిల్ వల్ల లాభం, బ్రెజిల్కి భారత్ వల్ల లాభం ఉంటుంది.